శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం నమ శివాయ. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2024లో శివరాత్రి ఎప్పుడు వచ్చింది, శివరాత్రి రోజున మేషరాశి వారు శివుడికి ఎటువంటి పూలతో పూజ చేయడం వల్ల ఏ ఫలితాన్ని పొందుతారు, అలాగే ఈ రాశి వారి ఇంట్లో ఏ 2 వస్తువులు పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల శివుడు అనుగ్రహాన్ని పొందుతారు అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. ఈ నెల 8న మహాశివరాత్రి రాబోతోంది. మాఘ బహుళ చతుర్థి రోజున మహాశివరాత్రి పండుగ మనమందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి మహాశివరాత్రి వచ్చిందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. కాబట్టి 349 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనదని పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజు శివుడిని ఏ పుష్పాలతో పూజిస్తే అఖండ ధనలాభం కలిగి అధిక ధనాన్ని సంపాదిస్తారు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరుదుగా వస్తున్న ఈ మహాశివరాత్రి రోజున శివుడికి ఈ పూలతో పూజ చేసినట్లయితే విశేషమైన శివానుగ్రహంతో సంవత్సరం అంతా కూడా ధనాభివృద్ధి కలుగుతుంది. వృధా ఖర్చులు తగ్గిపోయి ధన, కనక, వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. శివరాత్రి రోజు ఈశ్వరుడికి తామర పువ్వులతో పూజ చేస్తే ధనానికి సంబంధించిన అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి తేలిగ్గా బయటపడతారు. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే కలువ పువ్వులతో పూజ చేసినట్లయితే విశేషమైన ధనలాభం కలుగుతుంది. కేవలం ఒక్క కలువ పువ్వు శివుడికి శివరాత్రి రోజున సమర్పించినా కూడా అపారమైన ధనాభివృద్ధి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. నాగ శివలింగ పుష్పాన్ని శివుడికి శివరాత్రి రోజున సమర్పించినట్లయితే అఖండ ధనలాభం కలుగుతుంది. అలాగే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. తుమ్మి పూలకు తొడిమలు తీసేసి శివుడికి సమర్పించినట్లయితే మనసులో ఉన్న ఎలాంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే నెరవేరుతుంది. శత్రు బాధలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ తొలగిపోవటానికి శివరాత్రి రోజున శివుడికి ఎర్రని మందార పువ్వులు సమర్పించవలసి ఉంటుంది. ఏదైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలి అంటే శివరాత్రి రోజున శివుడికి జాజి పూలతో పూజ చేయండి. పెళ్లి కావాలి అనుకునేవారు సన్నజాజి పూలతో శివుడికి పూజించవలసి ఉంటుంది. ఇలా పూజించడం వల్ల మీ మనసులో ఉన్న వ్యక్తిని, మీరు ఎటువంటి లక్షణాలున్న వ్యక్తిని కావాలి అని కోరుకుంటారో వారితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మల్లెపూలతో శివుడికి పూజించినట్లయితే మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనం అనేది అనేక రకాలుగా సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. అయితే అరుదుగా వచ్చిన ఈ మహాశివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజున పూజ గదిలో ఈ 2 వస్తువులు పెట్టినట్లయితే అంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుంది. ధనానికి లోటు అనేది ఉండదు. దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ఇలా అని పండితులు చెప్తున్నారు. అంతులేని ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా అని పెద్దలు చెప్తున్నారు. మరి శివరాత్రి రోజు పూజ గదిలో పెట్టవలసిన ఆ 2 వస్తువులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఉండే దేవాలయం పూజ గది. మనసును దేవుడిపై లగ్నం చేసేందుకు, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు, దేవుడిని పూజించేందుకు ఏర్పాటు చేసుకునేదే పూజ గది. పూజ గదిని ఇంట్లో అన్ని గదుల్లోకెల్లా పవిత్రంగా భావిస్తారు. శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు పూజ గదిలో ఈ 2 వస్తువులు తెచ్చి పెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తున్నారు. ఆ 2 వస్తువుల్లో మొదటి వస్తువు గోవు బొమ్మ. శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. గోవు అంటే లక్ష్మీ స్వరూపం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటాము. అందుకే గోవును గోమాత అని పిలుస్తారు. గోవు బొమ్మను పూజా గదిలో పెడితే చాలు, చాలా రకాలుగా మనకు మంచి జరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుకనే శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టండి. ఇలా పెడితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. చాలా రకాలుగా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఇక పూజ గదిలో శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజున పెట్టవలసిన మరొక వస్తువు మజ్జిగ కవ్వం. శివరాత్రి రోజున కానీ శివరాత్రి లోపు కానీ పూజ గదిలో ఒక చెక్క మజ్జిగ కవ్వాన్ని పెట్టినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎందుకంటే మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం.
మజ్జిగ కవ్వాన్ని మజ్జిగ చిలకటానికి వాడతారు. ఈ రోజుల్లో మజ్జిగ కవ్వాన్ని ఎవ్వరూ పెద్దగా ఉపయోగించట్లేదు. కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు. మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఒక మంచి మజ్జిగ చెక్క కవ్వాన్ని శివరాత్రి రోజు కానీ పూజ గదిలో పెట్టుకున్నట్లయితే శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా శివరాత్రికి ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ కవ్వాన్ని ప్రతిరోజు తీసి మజ్జిగ చేయడానికి ఉపయోగించి మళ్ళీ శుభ్రపరిచి దాన్ని దేవుడి మందిరంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చక్కని ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కనుక శివరాత్రికి ఈ 2 వస్తువులు తెచ్చి అందరూ కూడా పూజా గదిలో పెట్టుకొని శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక శివరాత్రికి లేదా శివరాత్రిలోపు ఈ 2 వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం వల్ల శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి. సకల దరిద్రాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని వస్తువులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, మహాశివుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి వస్తువులేంటో తెలుసుకుందాం. శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది. దక్షిణావృత శంఖం అంటే ఎంతో ప్రత్యేకమైనది. శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు. కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక రెండవది డమరుకం. శివుడికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం. శివుడి చేతిలో ఎప్పుడు కూడా ఒక డమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక శివరాత్రిలోపు ఒక చిన్న డమరుకం తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఇక మూడవది త్రిశూలం. శివరాత్రిలోపు ఒక త్రిశూలం తెచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. త్రిశూలం యొక్క 3 కొనలు కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క 3 కొనలు సూచిస్తుంది. త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలం తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే మహాశివరాత్రిలోపు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటివి లక్ష్మీప్రదమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక చివరిగా రుద్రాక్షలు మరియు నందీశ్వరుని యొక్క బొమ్మ. మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారో వారికి ఉండే దరిద్రమంతా పారిపోతుంది. శివుడి అనుగ్రహం లభిస్తుంది. కనుక శివరాత్రిలోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకుంటే ఎంతో మంచిది. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వస్తువులలో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకున్నా శుభం కలుగుతుంది. కానీ మీ ఇంట్లో ఇప్పటికే ఈ వస్తువులు ఉంటే అవసరం లేదు. ఈ వస్తువులను ఇప్పటి వరకు ఇంట్లో లేనివారు శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే సకల శుభాలు చేకూరుతాయి. సో చూశారు కదండి, శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ మేషరాశి వారు ఏ 2 వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజున శివుడికి ఏ పూలతో పూజ చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.